వెల్కమ్ టు కొమ్మసాని ప్రెసెంట్. ఈరోజు మనం తెలుగు వారందరికీ నచ్చే గోంగూరతోటి పచ్చడిని తయారు చేసుకోబోతున్నాం. గోంగూర పచ్చడి అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరు, కానీ దానిలో మనం చాలా వెరైటీస్ చేసుకుంటాము. పచ్చిమిర్చితోటి, ఎండుమిర్చితోటి ఇలా రకరకాలుగా చేసుకుంటాము. ఎలా చేసుకున్నా కానీ మొత్తం గోంగూర పచ్చడితోనే మనం తినేసేంత రుచికరంగా ఈ పచ్చడి అనేది ఉంటుంది. నేను ఈరోజు ఎండుమిర్చితో చేస్తున్నాను. ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం. దానికోసం ముందుగా బాండీలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఎండుమిర్చీలను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చీలను తీసుకునేటప్పుడు కారం ఎక్కువగా ఉంటే కొంచెం తక్కువగా తీసుకోండి, ఎండుమిర్చీలలో కారం తక్కువగా ఉంటే ఎక్కువ తీసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, కొంచెం కరివేపాకు, కొంచెం చింతపండు, జీలకర్ర, తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేయించేసుకొని చక్కగా కూల్ అయ్యే వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 కట్ట వరకు నేను గోంగూరను బాగా ఆకులాకులుగా విడదీసి శుభ్రంగా కడిగిన తర్వాత బాండీలో వేసేసుకున్నాను. ఇది కూడా నీరంతా ఇంకిపోయే వరకు మనం వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ ఎండుమిర్చీలను వేయించుకున్నాం కదా, దాంట్లో ఉప్పు యాడ్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. మరి మెత్తటి పౌడర్ ఇష్టమైతే అలా చేసుకోండి, కొంచెం కోర్సుగా కావాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. గోంగూర మొత్తం వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని కూడా వేసుకొని ఇంకొకసారి అలా పల్స్లో తీసుకుంటే మనకి అక్కడ పేస్ట్ అనేది అయిపోతుంది. ఇప్పుడు పోపుని ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇవి వేసుకొని పోపు పెట్టుకుంటే అసలు ఎండుమిర్చి వేయించినంతసేపు తాలింపు అలాగే మిక్సీ చేసిన పౌడర్ అన్నీ కూడా మంచి స్మెల్ తోటి దీని యొక్క టేస్ట్ని రెట్టింపు చేసేలాగా ఉన్నాయి. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఆ పచ్చడిని అసలు ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నంత చేస్తుంటేనే మనకి ఆరోమా అనేది చాలా చాలా బాగుంటుంది. అసలు ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది. చక్కగా వేడన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని మనం చేసుకున్నటువంటి పచ్చడిని చక్కగా కలుపుకొని తింటే అసలు స్వర్గం అనేది మనం ఆ గోంగూర పచ్చడి తింటుంటేనే తెలుస్తుంది. అంత బాగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా మొత్తం కూడా గోంగూర పచ్చడితోనే తినేస్తారు. అంత బాగుంటుంది ఈ ఎండుమిర్చితోటి గోంగూర పచ్చడి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.